హలో ఎవ్రీవన్, ఈరోజు సింపుల్గా కోడి పులావ్ రెసిపీ బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. రెండు ప్రాసెస్ చూద్దాం. అందుకోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అందులో ఉన్న రా స్మెల్ అంతా పోయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ వేసి బాగా ఫ్రై చేసుకోండి, అందులో ఉన్న ఆయిల్ పైకి వచ్చేంత వరకు. తర్వాత నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఈ కర్డ్ మనకు వాటర్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ వాటర్ కూడా బాగా ఎవాపరేట్ అయిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి స్పైసీనెస్ అంతా పెప్పర్ పౌడర్ అండ్ పచ్చిమిర్చితోనే ఉంటుంది. మీకు బాగా స్పైసీగా కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 80% వరకు కుక్ చేసుకుంటున్నానండి. దెన్ అగైన్ కర్డ్ యాడ్ చేస్తున్నాను నేను. ఈ రెసిపీకి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, మీరు అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దెన్ సోక్ చేసిన రైస్ యాడ్ చేసుకొని జెంటిల్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఎలా పడితే అలా మిక్స్ చేసుకోకండి, ఎందుకంటే రైస్ అంతా విరిగిపోయి టేస్ట్ మొత్తం మారిపోతుంది. తర్వాత 1:1.5 ప్రకారం నేను వాటర్ యాడ్ చేసుకొని కసూరి మేతి యాడ్ చేసి ఒక రఫ్ మిక్స్ ఇచ్చి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు దమ్ చేసుకుంటున్నానండి. తర్వాత కొత్తిమీర చల్లుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు దమ్ ఇచ్చుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి. అంతే, సింపుల్. చల్లని రైతాతో వేడివేడిగా కోడి పులావ్, జ్యూసీగా చికెన్ పీసెస్ అండ్ మంచి ఫ్లేవర్ఫుల్ రైస్ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. స్పెషల్గా ఈ మాన్సూన్ సీజన్లో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే స్పైస్ లెవెల్స్ అంత ఎక్కువగా ఉండవు కాబట్టి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.